మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను అధ్యక్ష. 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు అధ్యక్ష. ఒక్కడొచ్చి ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, 1996 3 కేజీలు డ్రై రేషన్ తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఈ పిల్లల్లో స్కూలుకు పంపకపోతే 3 కేజీలు బియ్యం ఇస్తే పిల్లల్ని పంపిస్తారు. డ్రై రేషన్ ఇచ్చిన రోజులు అవన్నీ. అక్కడి నుంచి ఇంకొక పక్కన అధ్యక్ష, 2003లో మధ్యాహ్న భోజనం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఎవరు చేస్తారంటే డాక్రా సంఘాలు ఉన్నాయి, వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 18లో ఇంటర్మీడియట్ కూడా తీసుకొస్తే వీళ్ళు వస్తానే ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజనం తీసేస్తే మళ్ళీ మేము వస్తానే ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆ రోజు ఆలోచించినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని డాక్రా సంఘాలకి ఆ రోజు మహిళలకి డాక్రా సంఘాలు తీసుకొచ్చాం, వన సంరక్షణ సమితులు తీసుకొచ్చాం, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. అదే మరి ప్రతి ఒక్క స్కూల్కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ సమాజంలో అనేక సమస్యలు, వరకట్న సమస్య, పేరెంట్స్ అయితే ఆడబిడ్డల పట్ల వివక్ష చూపించేవాళ్ళు. మగపిల్లలై చదివించడం, ఆడపిల్లలై చదివించకుండా మానేయడం. ఎందుకంటే పెళ్లి చేసి తొందరలో పంపించేస్తే బాధ్యత తీరిపోతుందని దానిపైన కూడా క్యాంపెయిన్ చేశాం. కడాన దేశ 1996లో ఆడబిడ్డలకి గర్ల్స్కి కూడా 33% ఉద్యోగాల్లో కాలేజీలో సీట్లు ఇప్పించాం. చాలామంది నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు, మీరు 33% ఇస్తున్నారు, మెరిట్లో వస్తారు, 50 క్రాస్ అవుతారు, మేమేం కావాలంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది, ఆడపిల్లలను చదువుకోవాలని ప్రోత్సహిస్తే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా దేశ, ఎక్కడైనా చదువుకున్న ఉద్యోగాలు చేసే వాళ్ళు అడిగితే భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఆడబిడ్డలకే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అది ఆ రోజు చూపించిన చొరవ. దీనివల్ల వరకట్నాలన్నీ పూర్తిగా పోయినాయి, రివర్స్ కట్నం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ, నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజులు మాకు బ్లాక్స్ ఉండేటి. ఇప్పుడు మండలాలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణలో బ్లాక్స్ తీసుకొచ్చాడు. ఆ రోజు సమితిలు ఉండేటివి, ఆ రోజు జిల్లా పరిషత్ ఉండేది. ఆ రోజు చూస్తే అధ్యక్ష, ఎవరైనా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి పొలం దగ్గరికి పోయి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఇది చేస్తే ఆయన దగ్గర కాగితం ఉండేది కాదు, సిగరెట్ తాగే బ్యాక్ పేపర్ ఉండేది, దానిపైన ఆర్డర్ చేసి పంపించేవాడు.